రేవంత్ రెడ్డి పెద్ద కష్టం వచ్చింది. ఆయనకేందంటే, ఆయన బాగా ద్వేషించేటువంటి వ్యక్తుల దగ్గరికెళ్ళి, మీరు చాలా అద్భుతమైన చరిత్ర ఉంది మీకు. మీరు చేసినటువంటి త్యాగాల వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పాల్సి రావడం, నాకు తెలిసి ఆయన ఎప్పుడూ ఊహించి ఉండడు. ఎగ్జాక్ట్‌గా మీరు ఆలోచిస్తుంది కరెక్టే. రేవంత్ రెడ్డి రేపు ఉస్మానియా యూనివర్సిటీ పోతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ పోయి అక్కడ ఒక ఉపన్యాసం ఇస్తా అంటున్నాడు. మరి ఆయన ఏం ఉపన్యాసం ఇస్తాడో తెలియదు. లేదంటే గతంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ గురించి పలికినటువంటి సుభాషితాలను ఏమైనా వల్లవేస్తారా కూడా తెలియదు. బట్ ఓవరాల్గా అయితే రేవంత్ రెడ్డి రేపు ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కోబోతున్నాడు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్తున్న సందర్భంగా ఒక 2 విషయాలు ఆయన దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు, మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లాంటిదో నాకు తెలియదు. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ చదివినవా లేదా తెలియదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినవా లేదా తెలియదు. పాస్ అయినవా లేదా తెలియదు. ఒకవేళ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదవగలిగే అర్హత నీకు ఎప్పుడైనా దొరికిందా లేదా కూడా నాకు తెలియదు. కానీ నాలాంటి లక్షల మంది విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నత విద్యాదానాన్ని ఇచ్చి ఒక గొప్ప లైఫ్ని అందించినటువంటి ఒక సరస్వతి నిలయం ఉస్మానియా యూనివర్సిటీ. కేవలం సరస్వతి నిలయమే కాదు, నీలాంటి పాలకులను, ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి పాలకులను, సమైక్యవాద పాలకుల నుంచి మొదలుకొని చాలామంది, అంటే అనేక రకాలటువంటి ఐడియాలజీస్ ఉంటాయి అక్కడ. నీలాంటి పెత్తందారి మనస్తత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, దేశం కోసం పాకుపడేటోళ్ళు ఉంటారు, పేద ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. అన్ని రకాల ఒక సమ్మిళితమైనటువంటి ప్రాంతం నా ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు వెళ్తున్న సందర్భంగా ఒక 2 విషయాలు నీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. నీకు ఇదొక గొప్ప అవకాశం. జనరల్గా ఏంటంటే, చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి గంగా వెళ్ళి గంగాలో మునిగి పాపాలను కడిగేసుకొని వస్తుంటారు కదా. నీకు ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే నువ్వు గతంలో తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వీడియో చిత్రం కానీ, ఆ సందర్భంగా నీ బాడీ లాంగ్వేజ్ కానీ, నువ్వు వాడినటువంటి భాషా ప్రయోగం కానీ, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులుగా ఉద్యమాల్లో భాగస్వాములు తీసుకున్నటువంటి వ్యక్తిగా, జర్నలిస్టుగా దాన్ని రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ వీడియో ఎప్పుడు వచ్చినా మనస్సు కలుక్కుమంటది. ఎవరైతే తెలంగాణను నరాన వ్యతిరేకించారో, నీలాంటి తెలంగాణ ద్రోహులు, సమైక్యవాద తొత్తులు ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి అక్కడ నిలబడడం ఒక రకంగా మేము గత జన్మలో చేసుకున్న పాపం అనిపిస్తుంది. నీలాంటి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే, అసలు ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ కాలంలో ఇంకొక కొత్త నినాదాన్ని తీసుకొచ్చేది. కేవలం తెలంగాణ కోసం పాటుపడినటువంటి వ్యక్తులు మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని. సరే, అది పక్కకు పెడదాం. దాంతోపాటు నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ శక్తులపైన నువ్వు మాట్లాడినటువంటి, చేసినటువంటి అవాంఛిత, ఆమోదయోగం కానటువంటి వ్యాఖ్యలతో మొదలుకొని నువ్వు తిట్టిన తిట్లు, కురిపించిన బూతులు అన్నింటినీ రేపు నీకు కడిగేసుకునేటువంటి గొప్ప అవకాశం వస్తుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది అన్ని రకాల ఐడియాలజీల సంగమం. అది ఒక రకంగా చెప్పాలంటే త్రివేణి సంగమం అంటారు కదా, అంతకంటే పవిత్రమైనటువంటి సంగమం. అక్కడ ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అన్ని రకాల ఐడియాలజీ ఉన్నటువంటి ఒక గొప్ప విద్యా నిలయం, ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి ఘర్షణ ప్రాంతం. అట్లాంటి ఇది ఒక రకంగా చెప్పాలంటే నీ పాప ప్రక్షాళనకు నువ్వు అక్కడ వెళ్ళి నేను చేసినటువంటి తెలంగాణ వ్యతిరేక చర్యలన్నీ తెలిసో తెలియకనో, అప్పుడున్నటువంటి అధికారం కోసమో, అవసరాల కోసమో, లేదంటే చంద్రబాబు సమైక్యవాద తొత్తుల కోసమో, రకరకాల రీజన్స్ వల్ల ఒత్తిడిలోనో, తెలిసో తెలియక మూర్ఖత్వంతోనో అనేక మాటలు చేసిన వాటన్నిటికీ నేను సారీ చెప్తున్నా అనేటువంటి ఒక మాట చెప్పు. ఎందుకు అనంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు. నువ్వు ఈ మధ్యలో మొన్నదాకా జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ అనేటువంటి ముచ్చటి నుంచి తాజాగా నువ్వు జై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి ఈ తెలంగాణ సమాజం నిన్ను తీసుకువచ్చింది. నువ్వే కాదు, కావాలంటే మీ బాసులను అడుగు, ఢిల్లీలో ఉన్న వాళ్ళని. మెడలు వంచి తమ హక్కులను సాధించుకోవడం తెలంగాణ రక్తంలోనే ఉంది. కాబట్టి నీలాంటితో కూడా 22 నెలల తర్వాత బలవంతంగా తెలంగాణ అనిపించినటువంటి, జై తెలంగాణ అనిపించినటువంటి తెలంగాణ సమాజం ఇది. కాబట్టి నువ్వు గతంలో చేసినటువంటి అన్ని రకాల తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ శక్తులకు, తెలంగాణ వెల్బీయింగ్ కోరుకునే ప్రతి ఒక్కరికి నువ్వు చేసినటువంటి అన్ని రకాల పాపాలకి రేపు ప్రక్షాళన చేసుకో. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా
ఆ తెలంగాణ ఉద్యమాల గడ్డ సాక్షిగా నువ్వు ప్రక్షాళన చేసుకో. కావాలంటే ఆ భూమిని ముద్దాడి దండం పెట్టి సారీ చెప్పు. అట్లా తెలంగాణ తల్లి, తెలంగాణ గడ్డ నేను క్షమించే అవకాశం 1% అయినా ఉంటుంది. ఇదొకటి మేజర్గా తెలంగాణకు సంబంధించింది. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టే అర్హత నీకున్నదా అనేటువంటి ఒక ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల సందర్భంగా నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను, నా సోదరులను, నాతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళను, తర్వాత అనేక ఉద్యమాలలో భాగస్వాములుగా ఉండి తెలంగాణకు దిశను, గతిని నిర్దేశించినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి సమాజ ప్రేమికులను నువ్వు తూలనాడినటువంటి తీరు చాలా 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 దారుణం. ఆ రోజే నువ్వు కనుక దగ్గర ఉండుంటే, నువ్వు మొన్న జర్నలిస్టులు అన్నావు కదా, లేచి పల్ల 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 కొట్టాలి అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుందని అన్నావు చూసినావా. నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలకు ఆ రోజు నాకు కూడా లేచి పల్ల 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 నీ చెంపల మీద కొడితే నువ్వు సెట్ అవుతావేమో అనిపించింది. ఆ రోజు ఏమన్నావు, రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే బీర్లు బిర్యానీలు తాగటం లెక్క కనిపించిరా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఏ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కమిట్మెంట్ కానీ, వాళ్ళకున్నటువంటి కంటెంట్ కానీ, వాళ్ళకున్నటువంటి దూరదృష్టి కానీ నీకు 1% లేవు, భవిష్యత్తులో కూడా రావు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ తిన్నటువంటి మెస్సులో మేము అన్నం తినము, ఐడియాలజీ తింటాం, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కానీ విద్యార్థి బిడ్డలను నువ్వు తూలనాడేటువంటి తీరుని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇమీడియట్గా రేపు వాళ్ళందరికీ సారీ చెప్పు. ఫైనల్గా 6 గ్యారంటీలు కాదు, ఏరో గ్యారంటీ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం తెస్తా, ప్రజాస్వామిక ఆకాంక్షలకు నేను అవకాశం ఇస్తా, గొంతుకలను తొక్కను ఎక్కను రకరకాల ముచ్చట చెప్పినావు కదా, అవన్నీ కూడా తప్పని తేలిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ లాంటి ఒక దరిద్రమైనటువంటి యాంటీ డెమోక్రటిక్ వెదర్ని క్రియేట్ చేసిన పాపానికి రేపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా సారీ చెప్పు. నీకు ఇంతకంటే గొప్ప ప్లేసు, గొప్ప అవకాశం దొరకదు. దయచేసి రేవంత్ రెడ్డి రేపు ఖచ్చితంగా నువ్వు తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ వాదులకి నువ్వు సారీ చెప్పు. అప్పుడే నీ పాపాలకు ప్రక్షాళన కలుగుతుంది. లేదంటే తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు నీకు లేదు. కాబట్టి కనీసం నేను ఉస్మానియా పర్యటన రద్దు చేసుకున్నా, నాకు అక్కడికి పోయే ముఖం లేదన్న చెప్పి తప్పించుకొని నీకు యథావిధిగా అలవాటైనటువంటి ఢిల్లీకి 53వ క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. హోప్ దిస్ వీడియో రీచెస్ టు యూ. మళ్ళా నువ్వు నా మీద ఏదో థ్యాంక్ యూ.